హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆలుతోటి చక్కగా వడియాలు పెట్టుకుందాం. చాలా బాగుంటాయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా నేను బంగాళదుంపల్ని చక్కగా ఉడికించుకున్నాను. కుక్కర్లో పెట్టుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఈ బంగాళదుంపలు చల్లారిన తర్వాత పైన పొట్టంతా తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బంగాళదుంపలను ఒలిచి ఒక బౌల్లో వేసుకుందాం. ఇలాగ నేనైతే బేషన్లో వేసుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని దుంపల్ని మనం పొట్టు తీసుకుని వేసుకోవాలి. చాలా బాగుంటాయండి వడియాలు. పప్పులోకి, సాంబార్లోకి చాలా చాలా బాగుంటాయి. పులుసుకూరలతో తిన్నా బాగుంటుంది. ఇలా బంగాళదుంపలన్నీ ఒలిచిన తర్వాత చక్కగా ఈ విధంగా తురుముకోండి. అంటే ఇలా తురుముకుంటే మనకి మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. చక్కగా ఈ విధంగా తురుముకోండి. లేదంటే మనం మ్యాషర్ ఉంటుంది కదా, చక్కగా ఇలా మెత్తగా చేసుకోవచ్చు, అదైనా చేసుకోవచ్చు. కానీ ఇలా తురుముకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది. మొత్తం అన్ని బంగాళదుంపల్ని చక్కగా ఇదే విధంగా తురుముకోవాలి. ఎక్కడ చిన్న చిన్న దుంపల్లా లేకుండా చక్కగా ఇదే విధంగా తురుముకోండి. ఇలా మొత్తం అంతా తురుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా సాల్టు, అలాగే పచ్చిమిరపకాయలు మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం పండిపోతాయి కదా, అవి నేను వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ చేసి వేసుకున్నాను. అలాగే వాము, మనం జీలకర్ర వేసుకోవచ్చు వాముకు బదులు. ఈ 3 వేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోండి చేతితోటి. ఇలా కలిపేటప్పుడు మనకి చక్కగా మెత్తగా అవుతుంది. చేతికి ఎక్కడ మనకి దుంపలు చిన్న చిన్న పీసుల కింద తగలకుండా చక్కగా మెత్తగా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత చేతికి కొంచెం అంటుకుంటుంది కదా, ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి అంతా కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. పెద్ద ప్లేట్ ఒకటి తీసుకున్నాను నేను. ఈ ప్లేట్లో మనం పెట్టుకుందాం వడియాలు. ప్లేట్లో మనం అంటే కొద్దిగా ఈ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా ప్లేట్కి అప్లై చేయాలి. ఎందుకంటే మనం వడియాలు తీసేటప్పుడు చాలా సింపుల్గా వస్తాయి. ఇలా జంతికలు గొట్టంలోనే స్టార్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, ఇది పెట్టుకోండి మీరు. ఇప్పుడు జంతికలు గొట్టానికి కూడా చక్కగా ఆయిల్ అంతా రాసుకుందాం. అంటే ఇలా రాయడం వల్ల మనం అంటుకోకుండా చక్కగా వస్తుంది మనం వేసేటప్పుడు. స్టార్ ఉన్న ప్లేటే మాత్రం తీసుకోండి, దాంతో చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం కలుపుకున్న బంగాళదుంప పేస్ట్ని చక్కగా జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. మనం ప్లేట్కి ఆయిల్ రాసుకున్నాం కదా, ఆ ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా మనం ప్లేట్లో పెట్టుకొని అన్నీ పెట్టిన తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు. ఇలా నేనైతే ఇంట్లోనే ఇలా పెట్టుకుంటున్నాను. అన్నీ అయిన తర్వాత ఎండలో పెట్టుకుంటున్నాను. ఇలా మనం ప్లేట్కి ఆయిల్ రాసి ఇలా వడియాలు పెట్టడం వల్ల మనం తీసేటప్పుడు చాలా సింపుల్గా వస్తాయి. ఇవి మధ్యాహ్నంకి మరలా రెండో వైపు తిరగేయండి, చక్కగా ఆరిపోతాయి. ఒక రోజుకి ఆరిపోతే చాలా తొందరగా ఆరిపోతాయి. మీకు ఎండ వీలు లేదు ఆరబెట్టుకున్న కంటే చక్కగా ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి. నేనైతే ఎండలో పెట్టుకున్నాను. చాలా బాగుంటాయి సాంబార్ తోటి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. అంటే చక్కగా ఏవైనా తినాలనిపించేటప్పుడు చక్కగా ఎప్పుకొని తినచ్చు. చాలా బాగుంటాయి వడియాలు. పెట్టడం కూడా చాలా సింపుల్. మనం బంగాళదుంపలను ఉడికించుకుని ఉంచుకున్నామంటే చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. మనం ఇలా నైట్ అయినా పెట్టుకోవచ్చు, ఫ్యాన్ కిందైనా ఆరిపోతాయి. చక్కగా ఇదే విధంగా అన్ని వడియాల్ని ఇదే విధంగా మనం పెట్టుకోవాలి. ఇంకా నాకు పిండి ఉంది, వేరే ప్లేట్లోనే చక్కగా ఆయిల్ రాసుకున్నాను. ఇలా మనం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఆయిల్ మాత్రం రాయండి. ఆయిల్ రాయడం వల్ల వడియాలు చక్కగా ఊడొస్తాయి. మనం కవర్ మీద పెట్టే కంటే ఇలా ప్లేట్లో పెట్టుకోండి, చాలా తొందరగా వస్తాయి. ఇలా ప్లేట్లతో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా మనం ఇంట్లో పెట్టుకుని మేడ మీద ఆరబెట్టుకోవడానికి వీలవుతుంది. నేను ఇదే విధంగా అన్ని వడియాలను పెట్టుకున్నాను. పెట్టుకుని ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. మీకు ఆరిన తర్వాత చూపిస్తాను. చూడండి, చక్కగా ఆరిపోయాయి. చక్కగా ఆరిపోయి మనం పెట్టేటప్పుడు చూడండి ఎంత ఎక్కువలాగా ఉందో, ఆరేసరికి ఎంత తక్కువ అయిపోయాయో. చక్కగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం వేపుకుందాం. ఆయిల్ కూడా మరిగిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టుకొని వేపుకోండి. వేగన కూడా చాలా తొందరగా వేగితాయి, చాలా బాగుంటాయండి. ఆరడం మాత్రం బాగా ఆరాలి, అప్పుడే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
చూడండి, ఒక వడియం విరిపి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి.